హాయ్ ఫీబీ, మీ చర్చ్లో లాస్ట్ వీక్ సండే ప్రోగ్రామ్ ఎట్లా జరిగింది? మా చర్చ్లో లాస్ట్ వీక్ సండే ప్రోగ్రామ్స్ చాలా సూపర్గా జరిగాయి. బట్ నేనే కొన్ని విషయాల గురించి నేను చాలా సీరియస్గా ఆలోచిస్తున్నాను. దేని గురించి ఆలోచిస్తున్నావు? మా చర్చ్ మారిస్తే ఎలా ఉంటుందని ఒక చిన్న థాట్. కానీ ఫీబీ, మీ చర్చ్ అంటే నీకు చాలా ఇష్టమని చెప్పావు కదా. మా చర్చ్ అంటే నాకు చాలా ఇష్టం. చర్చ్ ఫెలోషిప్ అందరూ చాలా ఇష్టం. కానీ ఏంటో కొన్ని విషయాల్లో నాకు ఇన్కంప్లీట్గా మిస్సింగ్గా అనిపిస్తుంది. సో మారిస్తే ఎలా ఉంటుందని ఒక చిన్న థాట్. కానీ ఫీబీ, నువ్వు చెప్పావు కదా మీ చర్చ్లో బెస్ట్ క్వైర్ ఉందని. మా చర్చ్లో క్వైర్ టీమ్ సూపర్. ప్రేజ్ అండ్ వర్షిప్ ఎలా జరుగుతుందంటే అసలు ఆ ప్రేజ్ అండ్ వర్షిప్ టైంలో మేము కంప్లీట్గా ఇన్వాల్వ్ అవుతాము. అంతా బాగుంటుంది ప్రేజ్ అండ్ వర్షిప్ క్వైర్ టీం. కానీ సండే స్కూలే కొంచెం డెవలప్ అవ్వాలి. పిల్లలు వాక్యం కూడా సరిగ్గా నేర్చుకోవట్లేదు. తను ఏమంటుందో వింటున్నావా? తన చర్చ్లో అంట సండే స్కూల్ అస్సలు బాగుండదంట. కానీ మా చర్చ్లో సండే స్కూల్ అంటే పిల్లల్ని చూడాలబ్బా. మెమరీ వర్స్ ఎంత మంచిగా బై హార్ట్ చేసుకొని వస్తారు, పాటలు ఎంత మంచిగా పాడతారు. కానీ ఆ క్వైర్ టీం ఉంది చూడు, చెప్పక ఇంకా లైక్ అడగకు వాళ్ళ గురించి. అసలు పాటలు సరిగా పాడరు, మైకులు దగ్గర పెట్టుకోరు, ప్రాక్టీస్లు చేయరు. అంతా అసలు గందరగోళంగా ఉంటుంది అబ్బా. అస్సలు బాగుంటుంది క్వైర్ టీం అయితే మా దాంట్లో. అబ్బా, సండే స్కూలే అనుకుంటే మా దాంట్లో ఉమెన్స్ మినిస్ట్రీ అసలుకే ఉండదు. కనీసం ఆన్లైన్ మీటింగ్ కూడా ఉమెన్ అటెండ్ అవ్వరు. వాక్యమే లేదు. చాలా అప్సెట్గా ఉంది ఉమెన్స్ ఫెలోషిప్ గురించి ఆలోచిస్తుంటే మాత్రం. అదేంటి, మీ చర్చ్లో ఉమెన్స్ ఫెలోషిప్ కూడా ఉండదా? వర్షిప్ ఉంటుంది కానీ ఏంటో నేను సాటిస్ఫైడ్గా లేను ఉమెన్స్ ఫెలోషిప్ గురించి. మా చర్చ్లో ఉమెన్ మినిస్ట్రీ సో గుడ్ మ్యాన్. అసలు చూడాలి, అందరు ఉమెన్స్ దగ్గర వచ్చి ఏమంటారు, ఇది ఆన్లైన్ స్టడీస్ ఉంటాయి మాకు. ఆన్లైన్ బైబిల్ స్టడీ అండ్ ప్రేయర్స్ ఉంటుంది. మళ్ళీ ఇన్ పర్సన్ గ్యాదరింగ్స్ ఉంటాయి. ఇంకా ఉమెన్స్ దగ్గరకు వస్తే ఎలా ఉంటుందబ్బా, సో గుడ్. అప్పో, తెగ గొప్పలు చెప్పుకుంటుంది ఆ ఉమెన్ మినిస్ట్రీ గురించి. ఇంకా మా దాంట్లో యూత్ మినిస్ట్రీ చూడాలా, ఎంత ఏడుపు వస్తుందో. అసలు ఆ యూత్ని పిలిస్తే చెయ్యు, పాడు, చెప్పు అంటే 10 సార్లు చెప్తే కానీ చేసేది లేదు. వాళ్ళందరూ పాపం ఎవరో ఫోర్స్ చేస్తున్నట్టే ఉంటుంది మా దాంట్లో యూత్ మినిస్ట్రీ. మా దగ్గర మా చర్చ్లో యూత్ మినిస్ట్రీ ఒక రేంజ్. యూత్ ఎంత యాక్టివ్గా ఉంటారంటే ఏ పని చెప్పినా చిటికలో చేసేస్తారు. యాక్టివ్ పార్టిసిపేషన్. ఎంత బిజీ ఉంటారంటే యూత్. సూపర్ యూత్ మినిస్ట్రీ. మా దగ్గర చిల్డ్రన్స్ మినిస్ట్రీ అద్దిరిపోతుంది. అసలు చిల్డ్రన్స్ ప్రోగ్రామ్ చూడాలబ్బా. ఆ టీచర్స్ ఎంత మంచిగా కోఆర్డినేషన్ చేస్తారు. అసలు ఆ ప్రిపరేషన్ కానీ, గ్యాదరింగ్స్ కానీ, ఆ ఎక్సైట్మెంట్ కానీ, ఇట్ ఇస్ సో గుడ్. చిల్డ్రన్స్ మినిస్ట్రీ, చిల్డ్రన్స్ ప్రోగ్రామ్ అంటే మా చర్చ్ అంతే. ఇంకా వేరే చర్చ్ అసలు దగ్గరికి కూడా రాదు. మా చర్చ్లో కూడా చిల్డ్రన్స్ మినిస్ట్రీ ఓకే. ప్రోగ్రామ్స్ అన్నీ బాగా చేస్తారు, యాక్షన్ సాంగ్స్ అన్నీ బాగుంటాయి. కానీ వాక్యమే సర్వీస్ చాలా షార్ట్. ఇలా మొదలైతే అలా అయిపోతుంది, విన్నట్టే ఉండదు. మా దగ్గర చర్చ్ సర్వీస్ అంటే నిద్ర వచ్చేస్తుంది. ఇటు సైడ్ చూస్తే కొంతమంది పాడుకుంటారు, ఇటు సైడ్ చూస్తే కొంతమంది యాన్ చేస్తుంటారు, అటు చూస్తే కొంతమంది మాట్లాడుతుంటారు. అది అవుతూనే ఉంటుంది, ఆగనే ఆగది, అస్సలు ఆగది. పాపం నిద్ర ఆపుకోలేరంట. మా చర్చ్లో అయితే గెస్ట్ స్పీకర్స్ వచ్చినప్పుడు అస్సలు హడావిడి ఉంటుంది. మరి క్వైర్ టీంకి అస్సలు క్షణం తీరిక ఉండదు. సూపర్ బిజీగా ఉంటారు, అసలు టైమే ఉండదు. మా దగ్గర గెస్ట్ స్పీకర్ వస్తుందంటే అదొక పెద్ద సెలబ్రేషన్. గ్యాదరింగ్స్ ఉంటాయి చూడబ్బా, పాట్లక్స్ ఉంటాయి చూడు. అసలు పాట్లక్ తర్వాత ఫెలోషిప్ ఉంటుంది చూడు. అసలు ముచ్చట్లు ఉంటాయి చూడు. ఎవరేం వేసుకుర్రు, ఏం చేస్తుర్రు, నువ్వెక్కడ పోయినా నేనెక్కడ పోయినా అట్లుంటది. అసలు మేము ఎంత స్పెండ్ చేస్తాం అంటే గెస్ట్ స్పీకర్ వస్తే ఇట్లా రచ్చ చేసేస్తాం అనమాట మేమైతే. అబ్బో, వాళ్ళ చర్చ్లో పాట్లకు ఫెలోషిప్ బాగుంటుందంట. మా చర్చ్లో కనీసం గాసిప్ చేయడానికి టైం కూడా ఉండదు. కానీ ఇవన్నీ ఇంత బాగున్నాక ఆమె గోల్ ఏంటి? వాళ్ళ చర్చ్లో ఇన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాక ఇంకా కంప్లైంట్స్ ఏంటి ఆమెకి? ఆమె
నా గోల గురించి మాట్లాడుతుంది. ఎంత కంప్లైంట్ చేస్తుంది. క్వాయర్ టీం ఉంటే ఎంత బ్లెస్సింగ్ అబ్బా, అంత మంచి క్వాయర్ టీం ఉండాలని ఏ చర్చ్ కోరుకోదు. అసలు ఆమె బ్లెస్సింగ్స్ కౌంట్ చేసుకోకుండా అది లేదు ఇది లేదు, మా చర్చ్ ఇది చేస్తలేదు అది చేస్తలేదు. ఏంది అసలు అదంతా? అబ్బా, నాకు ఒక ఆలోచన వచ్చిందప్ప. వాళ్ళ చర్చికి వెళ్తే ఎలా ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూస్తా, నేను బ్లెస్డ్ అయిపోతానేమో. నాకు కూడా సేమ్ ఫీలింగ్. అసలు ఒక్కసారి ఆమె చర్చ్కి వెళ్తే నా డిజైర్ అది మొత్తం నెరవేరుస్తుంది అబ్బా. నేను ఒక్కసారి వెళ్తే అదొక పెద్ద బ్లెస్సింగ్. నేను చూపిస్తా బ్లెస్సింగ్ అంటే ఏంటో. అక్కడ పోయి ఆమె చెప్తా ఆమె బ్లెస్సింగ్ అంటే అది అని. మేడం మీ స్పా అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అపూర్వ, ఫీబీ, వాట్? నువ్వు ఇక్కడే ఉన్నావా? నువ్వు ఇక్కడ ఉన్నావా? హా, ఇదేంటి మీ ఇద్దరు ఒకరొకరు తెలుసా? అవును, మేమిద్దరం ఒకే చర్చ్ వెళ్తాం కాబట్టి. చాలా బాగా చేశాను నేను నేల్స్. అదేంటి ఇంతవరకు ఇద్దరు ఒక చర్చ్ గురించే మాట్లాడుతున్నారా? అంతేలే, ఏదో సేయింగ్ ఉంటది కదా, పర్ఫెక్ట్ చర్చ్ అంటే దేనికి వెళ్ళమో అదే అని. Praise the Lord. Praise the Lord. Let's give one more big clap to our skip team. Wasn't it wonderful? Woo! That was an amazing skit with a great concept, right? You know, many a times we don't appreciate what we have in our church. Many a times we look here and there. Oh, that is super good at your church and it's not there in our church. You know how, that is how Satan tries to take our joy away. But we just wanted to send forth the message that God has placed you in this church for a reason. Count the blessings that God has given you and praise God for everything that He has done in your life. Amen. Praise God.